నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే కువైట్లోని వివిధ ప్రాంతాలలో సైరన్లు అయితే మోగడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ దేశం నుంచి కొన్ని క్షిపణులు మరియు డ్రోన్లు కువైట్ గగనతలంలోకి వచ్చాయని చెప్పేసి వాటిని విజయవంతంగా కూల్చివేసినట్లు కువైట్ సాయుధ దళాలు ప్రకటించాయన్నమాట. అలాగే సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే, అంటే సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ వైమానిక లక్ష్యాలను కువైట్ సాయుధ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సాద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు తెలిపారు. కువైట్ దక్షిణ ప్రాంతంలో 2 శత్రువుల యొక్క బాలిస్టిక్ క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి నాశనం చేశాయి. అదనంగా ఒక శత్రు డ్రోన్ను దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి కూల్చివేశాయని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో ఏవైనా పేలుళ్లు వినిపించినట్లయితే ఈ అంతరాయ కార్యకలాపాల ఫలితమేనని చెప్పేసి ఆర్మీ జనరల్ స్టాఫ్ స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఏవైనా ముప్పులను ప్రతిస్పందించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము మరియు అత్యంత అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి కువైట్ సాయుధ దళాలు సైనికులు ధృవీకరించారు. కువైట్ సార్వభౌమాధికారం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి, కువైట్ దేశ ప్రయోజనాలు మరియు కీలకమైన ఆస్తులను రక్షించడానికి సైన్యం తన యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది. కువైట్ దేశం పైన మనం చూసుకుంటే ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున మనం చూసుకుంటే కువైట్ దేశం కువైట్ గగనతలంలోకి మనం చూసుకుంటే ఇరాన్ కొన్ని డ్రోన్లు మరియు క్షిపణులను అయితే పంపించడం జరిగిందనమాట. వాటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా కూల్చివేసింది. అలాగే మీకు రాత్రి వేళ వినిపిస్తూ ఉన్న శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చివేయడం వల్ల వస్తూ ఉన్న శబ్దాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.